నేనిప్పుడు ఈ బిడ్డ కోసం నేనెంత పరితపించిపోయానో మీకు తెలియదు. అమ్మా అని పిలిపించుకోవాలని ఇన్నేళ్ళు ఆ భగవంతుణ్ణి పూజించి సంపాదించుకున్నవరు నా సర్వస్వం అండి వీడు. సీత, నేను చెప్పేది కాస్త విను. వద్దు, మీరింక నాకేమీ చెప్పొద్దు. ప్రపంచంలో ఏ తల్లి చెయ్యలేని త్యాగాన్ని నన్ను చేయమంటారు. నా వల్ల కాదు. నాకున్న ఈ ఒక్క ఆనందాన్ని నేను వదులుకోలేను. నన్ను బలవంతం చేయకండి. సీత, నా మాట విని సీత. నీ బిడ్డ పరాయి ఇంటికి వెళ్ళటం లేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటాడు. ఈ మాత్రం త్యాగం చేస్తే నీకు లలిత ప్రాణం కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది సీత. నన్ను క్షమించండి. వీడు నా కొడుకని మనకొక్కళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి అంతా తెలియాలి. ఈ బిడ్డ నాకు పుట్టిన కొడుకని అందరూ గుర్తించాలి. ఒక కొడుకును కన్న తల్లిగా నన్ను గౌరవించాలి. వీడి చేత అమ్మా అని నేను నోరారా పిలిపించుకోవాలి. అయితే నీ చెల్లెలు లలిత మరణించినా పర్వాలేదంటావా సీత? వేణుని కూడా నీ కొడుకులాగా పెంచావు. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే సాయం చేయగలిగిన తల్లి మానేస్తుందట. చెప్పు సీత, తన బిడ్డ చచ్చిపోయినట్టు తెలిస్తే ఆమె బ్రతుకుదని డాక్టర్ చెప్తున్నారు. ఇంకా పరిస్థితి నువ్వే ఆలోచించు. కడుపు తీపి కన్న తల్లికే తెలుస్తుంది కానీ మీకు అర్థం కాదు. నేను కన్న కొడుకుని నా కొడుకు కాడని చెప్పుకుంటూ నన్ను ఎలా బ్రతకమంటారు? త్యాగం అనే పేరుతో నన్ను ఎందుకు ఇలా చిత్రాలు చేస్తారు? భగవంతుడా, నేనే పాపం చేశానని ఇలా శిక్షిస్తున్నా. సరే, నీ మనస్సు నేనేమీ బాధ పెట్టదలచలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నా బాధ అంతా వేణుగతి ఏమవుతుందోనని. ఆగండి. లలితకి ఏదైనా అయితే వేణు భరించలేడు. నా వేణు బాధపట్టం నేను చూడలేను. ఆది నుండి అవమానాలు సహించి బాధలు భరించిన దాన్ని నేను. ఈ బాధలు కూడా నన్నే భరించనివ్వండి. తీసుకెళ్ళండి, బాబు తీసుకెళ్ళండి. సీత, ఆ రోజు మా చెల్లెలు 5 ఏళ్ళు దూరం అవుతానని బాధపడింది. కానీ ఈరోజు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ దిగులతో మా అమ్మ నాన్నను కూడా పోగొట్టుకున్నాను. ఈరోజు నాకు ఎవ్వరూ లేరు. నేను అనాథను.